రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తుంది. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలం చెందారు. విజయవాడ వరద బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. పరిపాలనపై ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది అనే భావనతో కూటమి నాయకులు తిరుమల లడ్డు వివాదం తెరపైకి తీసుకువచ్చారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా చెరువు కట్టున ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర నుంచి రామాలయం వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం రామయ్యకు పూజలు చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకోకుండా ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, నందకిషోర్ రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి కోన్ల ఓబుల్ రెడ్డి, పి రవిచంద్రారెడ్డి, జంగాల శివశంకర్, కొండమాస్పల్లి సర్పంచ్ శివనారాయణ, కృష్ణారెడ్డి, నిత్యానందరెడ్డి, లంకా రామరెడ్డి, సాంబశివారెడ్డి, శేషారెడ్డి, సాలబద సర్పంచ్ ప్రతినిధి అబ్బులతో పాటు పలువురు ఒంటిమిట్ట మండలం వైకాపా నాయకులు పాల్గొన్నారు. 100 రోజులు దాటిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన, ఎందుకంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు దక్షిణంగా పరిపాలించలేదు, మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తాం ఇచ్చిన ఎన్నో కోట్లతో హామీలు ఇచ్చారు. కానీ ప్రజానీకం మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తారు ఆలోచనతో ఆయన అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చారు. 100 రోజులైనా కూడా ఇంకా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను డైవర్ట్ చేసే దానికోసం ఏదో ఒక విధంగా ఈరోజు నిజంగా మన వరదలు వచ్చినాయి విజయవాడ. ఆ వరదల్లో కూడా ఎలాంటి సహాయ చర్యలు చేయకపోగా దాన్ని డైవర్ట్ చేసే దానికోసం నిజంగా ఏదో పడవలతో ఆ బ్యారేజీని జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధిలో జరిగిందని మాట్లాడుతూ ఎంత హాస్యాస్పదం. ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలని ఆలోచిస్తారు, కానీ ప్రాజెక్టులు పడగొట్టాలని ఎవరైనా ఆలోచిస్తారా? నిజంగా ఎంత దుర్మార్గమైన ఆరోపణలు చేస్తారు. అది పోయింది. ఇంకా ప్రజలను డైవర్ట్ చేసే దానికోసం ఈ మధ్య కాలంలో తిరుమలలో లడ్డుల్లో ఆవు కొవ్వు కలపడం జరిగింది, పంది కొవ్వు కలపడం జరిగింది అని ఆరోపణలు చేశారు. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఇన్నిసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, దాదాపు ఒక సీనియర్ రాజకీయవేత్త ఎవరైనా భగవంతుని అప్రతిష్ట పాలు చేయాలా, తిరుమల ప్రతిష్ట దిగదార్చాలని ఎవరైనా మాట్లాడడం జరుగుతుందా? నిజంగా ఎవరైనా సరే వాళ్ళ లడ్డులో ఎంతో పవిత్రమైంది తిరుమల లడ్డు అనేది. తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తిగా ఎంతో నిజంగా భక్తి శ్రద్ధలతో పూజించేంత మహనీయుడు. అలాంటి చోట ఇది అభ్యర్థులు ఎవరైనా ఆలోచన చేస్తారా? అలాంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇన్ను కూడా ఎవరు మాట్లాడలా. గతంలో ఈరోజు ఇలాంటి నిజంగా ఒక దుష్ప్రచారం చేయడం, నిజంగా భగవంతుని కూడా రాజకీయాల్లోకి తీర్చడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది, ఎంత నీచమైన చర్య అన్నీ కూడా ప్రజలు కనుక్కున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిన వెంటనే మళ్ళా ఇంకేదో ప్రజలకు డైవర్షన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల దర్శించుకోవడానికి రావడం జరిగితే మీరు చేయాల్సిన పని ఏంటి? ఆయన నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు ఆయనకు స్వాగతం పలకాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉంది, శాసనసభ్యులపై ఉంది. అలాంటిది శాసనసభ్యులను కూడా తిరుమల పోకుండా అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా దాదాపు 23 సార్లు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య మార్గంలో దర్శించుకోవడం జరిగింది. ఏ రోజు కూడా భగవంతుడి గురించి రాజకీయాలు కానీ చాలా బాధ మనోవేదన అయింది.
ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిక్లరేషన్ ఇవ్వాలంటారు. ఏమయ్యా గతంలో రాజశేఖర రెడ్డి గారు దర్శించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేదా? అన్ని మతాల వారు పోతారు. తిరుమల అనేది ముస్లిమ్స్ పోతారు, క్రిస్టియన్స్ పోతారు, హిందువులు అందరూ పోతారు. ఎవరైనా మీరు ఏ మతం అని అడుగుతారా? దేవుని దర్శించుకునేటప్పుడు ఈరోజు మనం హిందువుగా ఉండి మసీదుకు పోతాం, వాళ్ళు ఏమన్నా హిందువు మా మసీదుకు రావద్దంటారా? ఈరోజు చర్చికి పోతాం, వాళ్ళు ఏమన్నా రావద్దంటారా? మన మతంపై మన గౌరవం ఉంటుంది. అలా అని ఇతర మతాలను ఎప్పుడు కూడా కించపరుస్తాం. నిజంగా వాళ్ళు అలాంటిది డిక్లరేషన్పై సంతకం పెట్టాలా? ఒక పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏమయ్యా హిందువులు వీళ్ళే హిందువులా, మేమందరం హిందువులం కాదా? ఇది పక్క రాష్ట్రాల నుంచి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన అడ్డుకోవాలా, ఆయనపై దాడి జరిపించాలని కుట్రలు చేయడం ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తూ ఉన్నారు. ఇది ఎంతో కాలం సాగదు. దాదాపు 90 రోజులు 100 రోజుల్లోనే మీరు దుర్మార్గ పరిపాలన అంతా చూశారు. మేము కూడా కొద్ది రోజులు ఆగి చూస్తాం, వేచి చూస్తాం అనే ఆలోచన చేశాం. ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం అంతా ఈదుల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలా. మీరు సూపర్ 6 అన్నారు. ఏదయ్యా మీరు సూపర్ 6 ఒకటి నెరవేర్చలా? ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొంటుంది. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కానీ మీరు వెంకటేశ్వర స్వామి గురించి ఇలాంటి మీరు దుష్ప్రచారాలు చేయడం ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నిజంగా చాలా వేదన చెందుతున్నాం. మేము కూడా ఇలాంటి వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు, ఎవరినైనా కూడా శిక్షిస్తాడు. వెంకటేశ్వర స్వామి కూడా ఇలాంటి పరిస్థితులు చేస్తే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.